హలో మూవీ మేట్స్, ఓటీటీలో దొరికే బెస్ట్ ఫీల్ గుడ్ డ్రామాస్ లిస్టుతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసా. లిస్ట్లో నంబర్ 1 మెలో మూవీ. ఇదొక కొరియన్ రొమాంటిక్ డ్రామా సిరీస్. మీకు ఒక అదిరిపోయే అప్డేట్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది మావా. ఇందులో ఫస్ట్ సీన్లోనే ఒక బుడ్డోడు టీవీ చూస్తూ ఉంటాడు. మనకు వినిపించే ఫస్ట్ డైలాగ్, నాది ఒకటే కోరిక, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మూవీ చూసేయాలి అనే డైలాగ్ వస్తుంది. ఓర్ని, ఈ బుడ్డగాడి కోరిక నా కోరిక ఒకటేలా ఉంది, అందులోనూ తెలుగులో ఉందని సిరీస్ చూడడం స్టార్ట్ చేశా బ్రో. ఫైనల్గా అయితే ఎండ్ అయిపోయింది. ఈ మూవీ టైటిల్ మెలో మూవీ. సో మూవీ కదా చూసి పడద్దామని అనుకుంటే మీరు వేడి వేడి సాంబార్లో కాలేసినట్టే. ఇది మెలో మూవీ కానీ మూవీ కాదు, సిరీస్. మీరు గనక కే డ్రామా లవర్స్ అయితే ఈ లవ్ స్టోరీ మూవీ మీకు బాగా కనెక్ట్ అవుతుంది. ఈ సిరీస్లో హీరోయిన్ ఏమో ఒక మూవీ డైరెక్టర్, హీరో ఏమో ఒక మూవీ క్రిటిక్. వాళ్ళిద్దరూ కలిస్తే ప్రేమలో పడితే ఎలా ఉంటది అనేది ఈ సిరీస్ ప్లాట్ బ్రో. ఇద్దరు మూవీ మ్యాట్స్ కలిస్తే ఎలా ఉంటది అనేది ఎక్సలెంట్ గా ప్రజెంట్ చేశారు బ్రో. ఫ్రెండ్షిప్ కానీ, బాండింగ్ కానీ, ఆ లవ్ కానీ కిరాక్ అంటే కిరాక్ చూపించారు. ఇంకో పక్క బ్రదర్స్ మధ్య ఎమోషన్స్ని కూడా చాలా బాగా చూపించారు. ఎమోషనల్గా అయితే మీరు ఈ మూవీకి సిరీస్కి గ్యారంటీ కనెక్ట్ అవుతారు. ఎక్కడా బోర్ కొట్టదు మావా, ఫుల్ టైం పాస్ అయిపోతుంది. మీలో ఎవరైనా దబిడి దిబిడి దబిడి దిబిడి నీ చెయ్యి ఎత్తు బాల అనే మాస్ ఆడియన్స్ ఉంటే ఇది మీకోసం కాదు బాల. ఈ సినిమా ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ, డిఫరెంట్ స్టోరీ టెల్లింగ్ చూద్దాం అనుకునే కే డ్రామా లవర్స్కి మాత్రమే. దీనికి 100కి 75 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఈ సిరీస్ని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే అక్కడక్కడ కిస్సింగ్ సీన్స్ లైట్గా ఉంటాయి, అది నో ప్రాబ్లం. ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇట్స్ అవైలబుల్ ఇన్ నెట్ఫ్లిక్స్ ఓటీటీ, డోంట్ మిస్ ఇట్. లిస్ట్లో నెంబర్ 2 అయాలి. ఇదొక డ్రామా మూవీ. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది మావా. ఈ సిరీస్ అయితే ప్రతి ఒక్క ఆడపిల్ల ఖచ్చితంగా చూసి చాలా ఇన్స్పైర్ అవ్వాల్సిన మూవీ, సిరీస్. ఇప్పటికీ ఇంకా కొన్ని కుగ్రామాల్లో మనిషిని వెనక్కిలాగే మూఢనమ్మకాలు ఇప్పటికీ ఉంటాయి. సో ఈ స్టోరీ ఏంటంటే ఒక 14 years అమ్మాయి అయితే తను డాక్టర్ అవ్వాలనుకుంటుంది. కానీ ఆ కుగ్రామంలో కొన్ని రూల్స్ ఉంటాయి. మరి వాటిని ఎలా ఛాలెంజ్ చేసింది అనేదే ప్లాట్ అన్నమాట. కొన్ని సీన్స్ మనం ఆలోచించేలా చేస్తాయి, కొన్ని హార్ట్ టచింగ్ ఉంటాయి. రూరల్ బ్యాక్డ్రాప్ లో ఒక మంచి సోషల్ మెసేజ్ తో ఫీమేల్ సెంట్రిక్ గా మూవీ అదిరిపోయేలా ఉంటుంది మావా. ఇప్పటికే నాకు తెలిసి మీలో అందరూ చూసేసే ఉంటారు. ఇఫ్ ఇంకా ఎవరైనా చూడకపోతే ఈ ఎంగేజింగ్ ఎమోషనల్ సిరీస్ని అస్సలు మిస్ అవ్వకండి. వీలైతే పేరెంట్స్ మీ పిల్లలతో కలిసి చూడండి. దీనికి 100కి 85 మార్క్స్ ఇస్తా బ్రో. ఇట్స్ అవైలబుల్ ఇన్ G5 OTT. అస్సలు మిస్ అవ్వకండి. లిస్ట్ లో నెంబర్ 3 అక్టోబర్. ఇదొక ట్రాజెడీ డ్రామా రొమాన్స్ మూవీ. మీకు ఒక చిన్న గుడ్ న్యూస్ ఏంటంటే తెలుగులో లేదు కానీ తెలుగు సబ్ టైటిల్స్ అవైలబుల్ గా ఉన్నాయి మావా. ఇందులో హీరో కొలీగ్ అయిన ఒక అమ్మాయి అయితే యాక్సిడెంట్ వల్ల కోమాలోకి వెళ్ళిపోతుంది. దాని తర్వాత ఏం జరిగింది అనేది ఈ మూవీలో చూస్తారు. హీరో వరుణ్ ధావన్ని ఎప్పుడు కమర్షియల్ రోల్స్ లో చూసి చిరాకు వస్తే ఈ మూవీలో ఒక మెచ్యూర్డ్ అండ్ అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. పక్కాగా తన యాక్టింగ్ కోసం చూడండి. ఎమోషనల్ కాన్సెప్ట్ అయితే కిరాకుంటుంది. ఇది రెగ్యులర్ లవ్ స్టోరీ అయితే కాదు మావా. సైలెంట్ ఎమోషన్స్ ఉంటాయి, హ్యూమన్ బాండింగ్ ఉంటుంది, చాలా న్యాచురల్గా ఉండే విజువల్స్, ఆ బీజిఎం ఉంటుంది మావా, అదిరిపోతుంది. బాగా కనెక్ట్ అవుతాం. ఒక సింపుల్ ప్లాట్ మావా. అసలు స్టోరీ అయితే చాలా అంటే చాలా సింపుల్. కానీ ఇంత చిన్న సింపుల్ ప్లాట్ని ఎలా ప్రజెంట్ చేయాలో ఈ మూవీ చూసి కొత్త డైరెక్టర్లు చాలామంది నేర్చుకోవాలి. ఒక హార్ట్ టచింగ్ ఎక్స్పీరియన్స్ కోసం దీన్ని పక్కాగా చూడండి. దీనికి 100కి 75 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇది ప్రైమ్ ఓటీటీలో ఉంది, ఒకసారి చూసేయండి. లిస్ట్ లో నెంబర్ 4 ఇట్స్ ఓకే టు నాట్ బి ఓకే. ఇదొక సైకలాజికల్ కొరియన్ రొమాంటిక్ డ్రామా మామా. మీరు ఎవరికైనా కొరియన్ డ్రామాస్ చూసే వాళ్ళకి ఆ కే డ్రామాస్ లో మీకు ఇష్టమైన కే డ్రామా ఏది అంటే చాలా మంది గిదాన్ పేరు చెప్తారు బ్రో. ఈ కొరియన్ డ్రామాలో మెయిన్ లీడ్ అయిన మన హీరో ఒక సైకియాట్రిక్ హాస్పిటల్లో పనిచేస్తూ ఉంటాడు. ఈ హీరో ఎక్కువ తన ఫీలింగ్స్ అయితే బయటకు చూపెట్టాడు. తన బ్రదర్స్ లైఫ్లోకి ఒక బుక్స్ ఆథర్ అయిన ఒక ఫేమస్ పర్సన్ అయితే వస్తుంది. దాని తర్వాత వీళ్ళ లైఫ్లో జరిగిన స్టోరీ ఏంటి అనేది ఈ సిరీస్ ప్లాట్. ఈ సిరీస్ అందరికి కనెక్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్ స్టన్నింగ్ విజువల్స్, ప్రొడక్షన్ క్వాలిటీ అయితే మామూలుగా ఉండదు. పర్ఫార్మెన్స్ కూడా ఇచ్చి పడేస్తారు ఒక్కొక్కళ్ళు. దానివల్లే ఈ సిరీస్కి చాలా మంది కనెక్ట్ అయ్యారు. అండ్ ఈ సిరీస్లో చూసే లవ్ స్టోరీ కూడా చాలా ఫ్రెష్గా అప్పుడే పూసిన పువ్వులా ఉంటుంది. ఇద్దరు బ్రదర్స్ మధ్య బాండింగ్, వాళ్ళిద్దరి మధ్యలోకి వచ్చిన ఒక లేడీ, ఆ లవ్
లవ్ స్టోరీ, వాళ్ళ ప్రాబ్లమ్స్, వాళ్ళ కథ కార్ఖానా ఏంటనేది మీకు తెలియాలంటే ఈ సిరీస్ ని అస్సలు వదలొద్దు. దీనికి 100కి 85 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఈ సిరీస్ ని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇట్స్ అవైలబుల్ ఇన్ నెట్ఫ్లిక్స్ ఓటీటీ. అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వకండి. లాంగ్వేజ్ అనే కంచెన్ దాటితేనే ఇలాంటి ఎన్నో అద్భుతాలు చూడగలుగుతారు. ఇంతకీ మన గ్రూప్ లో జాయిన్ అయ్యారా? జాయిన్ అవ్వకపోతే వెంటనే జాయిన్ అవ్వండి, మీకు బోలెడంత ఇన్ఫర్మేషన్ అక్కడ దొరుకుతుంది. లిస్ట్ లో నెంబర్ 5 అయోధ్య. ఇదొక యాక్షన్ తో కూడిన డ్రామా థ్రిల్లర్ మూవీ. ఒక నార్త్ ఇండియన్ ఫ్యామిలీ అయోధ్య నుండి రామేశ్వరంకి అయితే ట్రావెల్ చేస్తూ ఉంటారు. ఆ ట్రావెల్ అనుకోకుండా ఒక యాక్సిడెంట్. ఆ ఇన్సిడెంట్ వల్ల వీళ్ళ లైఫ్ లో జరిగిన కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది ఈ మూవీ ప్లాట్. ఇందులో కొన్ని మ్యాటర్స్ ని టచ్ చేశారు భయ్య. అంటే క్యాస్ట్ పరంగా, లాంగ్వేజ్ పరంగా, డిఫరెన్స్ పరంగా, బేసిక్ హ్యూమన్ కనెక్షన్స్ మీద అయితే ఫోకస్ చేసి భలే చూపించారు మావా. సింపుల్ ఎమోషన్స్ని కూడా చాలా స్ట్రాంగ్ మెసేజ్తో బాగా డెలివరీ చేశారు. నార్త్ ఇండియా కల్చర్ని చూపిస్తూ కొన్ని సీన్స్ అయితే సెన్సిటివ్గా, హార్ట్ టచింగ్గా మంచిగా మనం కనెక్ట్ అయ్యేలా తీశారు. మూవీ చూస్తున్నంతసేపు ఎక్కడా బోర్ కొట్టదు. ఒక ఫీల్ గుడ్ ఎక్స్పీరియన్స్ అయితే మీరు గ్యారంటీగా ఫీల్ అవుతారు. ఇలాంటి ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే మూవీని మీలో ఎవరైనా మూవీ లవర్స్ ఉంటే మాత్రం అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వద్దు. నాది గ్యారంటీ ఫుల్ సాటిస్ఫై అవుతారు. దీనికి 100కి 80 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఏమోని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. కానీ ఇది తెలుగులో లేదు. ఇది G5 ఓటీటీలో అవైలబుల్గా ఉంది. అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వకండి. అండ్ ఇట్స్ స్పెషల్ థ్యాంక్స్ టైం. లైఫ్లో ఏది పోయినా వెనక్కి వస్తుంది కానీ టైం మాత్రం వెనక్కి రాదు మామా. వెంటనే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిపోండి. మన ఫస్ట్ కామెంట్ వినీష్ బ్రో కామెంట్ చేశాడు. జై భీమ్ జనగణమన అనే కామెంట్ చేసినందుకు థ్యాంక్స్ వినీష్ బ్రో. నెక్స్ట్ సెకండ్ కామెంట్ అనిల్ కుమార్ బ్రో కామెంట్ చేశాడు. రుస్తుమ్ మూవీ సూపర్ బ్రో అనే కామెంట్ చేసినందుకు థ్యాంక్స్ అనిల్ బ్రో. నెక్స్ట్ థర్డ్ కామెంట్ శ్రీనివాస్ బ్రో కామెంట్ చేశాడు. థ్యాంక్స్ ఫర్ రిమైండింగ్ ఇంపార్టెంట్ మూవీస్ అనే కామెంట్ చేసినందుకు థ్యాంక్స్ శ్రీని బ్రో. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు. అలాగే మన వాట్సాప్లో జాయిన్ అవ్వడం కూడా ముఖ్యమే బిగులు. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.